Some things are very interesting. Interesting animals. अरे yep. ఎస్ మనోళ్ళకు ఫోన్ చేస్తా. ఫోన్ ఎత్తుతలేడు ఏంటి? ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాడుగా. సరే సోనీకి చేసి చూస్తా. అరే తీసుకురారా. అబ్బో అక్క హలో హలో సోనీ అక్క, నమస్తే. మనం కంటెంట్ చేయాలనుకున్నాం కదా. అవు అక్క, మరి డ్రెస్సు చీర ఏది కట్టుకోమంటావు? ఓకే, తెలుసు కదా నీకు కాస్ట్యూమ్స్ అన్నీ. ఓకే అక్క, రైట్. ఓకే, వీలైనంత త్వరగా మన ఊర్లో 3 బజార్ల కాడికి వచ్చేసాయి. ఓకే అక్క, 10 నిమిషాలలో ఉంటా. యా వచ్చేసి సరితకు చేస్తా. నెక్స్ట్ కాల్. మా బామ్మర్ది ఎక్కడుందో. గుడ్ మార్నింగ్ బామ్మర్ది. నమస్తే. ఇవాళ అర్జెంటుగా ఒక కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇమ్మీడియట్గా వచ్చేసాయి. మనం 3 బజార్ల కాడికి వచ్చేసాయి. అవునా? ఏ అచ్చుడే మళ్ళీ చేసుకో. శ్రావణ్ లిఫ్ట్ చేస్తలేడు, ఒక్కసారి ఫోన్ ట్రై చేయి. ఆడేడు పోతాడు బావా, ఆడు ఊరు విడిచిపెట్టాడన్నా పోతాడా? ఊళ్ళోనే ఉంటాడు. ఆడు నేను తీసుకోవస్తా. అట్లనే సోనీకి కూడా చెప్పు ఫోన్ ట్రై చేయమని. ఆ సోనీ కూడా ఫోన్ చేస్తా. 5 నిమిషాలలో నేను దగ్గర ఉంటా. అంతే. నువ్వు పెట్టే నేస్తావు. సరే ఓకే. అరే రేపు వెళ్తాం. పోదా బాయ్. సోనీ కూడా వచ్చింది. తమ్ముడేడి తిరిగి వస్తారా ఎక్కలేనట. మరి ఇక్కడ అయితే ఉంటాడా? నమస్తే. ఎంతే పేపర్కు చాయ్ పైసలు ఇమ్మన్నాడు. పట్టరా అదే చాయ్ పైసలు తెక్కపోతానా? ఇటువంటి ఓటాలు 4 ఇచ్చిస్తా నేను నీకు. 4 ఇచ్చిస్తా. చాయ్ పైసలు అయితే ఇక్కలేదు కానీ ఇంకా 4 హోటలు పెట్టిద్దరట ముఖాన్ని. ఫోన్ ఎత్తుతలేడు అసలు. ఆడేడు ఉంటాడక్క. ఇల్లు ఇదేనా? అమ్మ కూడా ఉన్నట్టున్నది. తమ్ముడు లేడు ఎటు వెళ్ళో పొద్దుగాల పక్కలకి వెళ్ళి వేసిపోయాడు. జాడ లేడు పక్కలేడు. ఇంట్లో లేకుంటే దూరకి వెళ్ళి పోయినట్టున్నది. ఇంట్లో లేకుంటే ఎటు పోయిండు? పొద్దున రోజు తిరుగుతాను, కుక్క తిరిగినట్టు తిరుగుతాను. ఏడవేండో లేడు, మరి ఇట్లా లేడు. చెప్తా. నమస్తే రాయన పోచానా సామాన్ ఏదే. మన జర్నలిస్ట్ కావాలంటే ఇజ్జత వల్ల గట్టి కట్టుకోలేరా? చాయ్ పైసలు చెప్పాను. మిమ్మల్ని అడుగుడున్నా బుద్ధి తక్కువైంది. మీరు కూడా నన్ను జర్నలిస్ట్ కానియరు, హీరోను కానియరు. నేను సినిమాలలో పోను. కథ అంతా బాపు మా తమ్ముడు కనిపించింది.
వీళ్ళు నా కోసం వెనుకలు ఆడతాను, వీళ్ళకి లేదు దొరుకుతారా? హాయ్ బుజ్జి. చాలా బుద్ధస్తున్నావు. బతుకుతే బతకాలి జర్నలిస్టుగా, సత్తే సావాలే జర్నలిస్టుగా. బతుకుతే నేను తెరిచి చదువుకోవాలి, జర్నలిస్ట్ కావాలి నేను. నీ అవ్వ నాకు ఇంకా ఫోన్ వస్తలేదు. నీ అవ్వ ఫోను ఫోన్ వస్తుంది కావచ్చు కానీ మరి సిగ్నల్ గిట్ట కట్ అవుతుందా? చెరువు కట్ట మొఖాన పోతా, అక్కడ గిట్ట సిగ్నల్ వస్తుంది కావచ్చు. చెరువు కట్ట పోతే ఇక్కడ సిగ్నల్ వస్తలేదు కావచ్చు. మరి కట్టకు పోయి మంచిగా బందోబస్తు ఒక్కసారి ఫోన్ మాట్లాడి జర్నలిస్ట్ అవుతా నేను. అంతే, నేను ఎవరు చెప్పి నేను అన్న మా తమ్ముడు ఉంటాడా? ఆడేడుంటాడు, ఈయన చదువుకనం కన్నా లేకపోతే అటెండ్ అవుతాయి సత్తరేజ్ కన్నా అన్నీ ఉంటుంది. అలా పుచ్చడి పుస్తకాలు కావాలి, ఊళ్ళ మీద ఉన్న బుక్కులు మొత్తం నేను పట్టుకొని వస్తాం. పాత బుక్కులు కొంటాం, పేపర్లు కొంటాం, పాత బుక్కులు కొంటాం, పేపర్లు కొంటాం, పాత బుక్కులు కొంటాం, పేపర్లు కొంటాం. కలిసి ఇది కనబడతలేదు. కలిసి కట్టుగా విశ్వయత్నాలు అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి. ఓపెన్ రెస్టారెంట్లే మేలని సూచన. 10వ తరగతి పాస్ గారంటే పోరగాన సైత పడితే తిరుగుడు మొదలు పెడితే ఇప్పుడు గింత కట్టమ వచ్చే అయినా కట్ట పడతా పూర్తి సార్ లెక్కన అవుతా. నేను సినిమాలకు పోతాను రా. నువ్వద్దు, నేను ఫస్ట్ పోయినాక, నేను ఫస్ట్ సార్ అంత ఎదగాలి, సార్ దగ్గర పోయినాక నేను తీసుకొని పోతా సినిమాలకు. సరేనా? అరే పా, ఈ సంచి పట్టుకోరా. మన నాకు పని బాగున్నదిరా. పెద్ద పని. నువ్వైతే ఎవరో చెప్పకు, మా అన్న చదువుకుంటానని జర్నలిస్ట్ అయ్యేదా. సరేనా? జర్నలిస్ట్ అయితా, జర్నలిస్ట్ అయితా, జర్నలిస్ట్ అయితా. ఫోన్ వస్తలేదు, సిగ్నల్ వస్తలేదు. అబ్బాయి ఏం చేసుడు, ఎట్ట చేసుడు? అబ్బా బావ నాతో అయితే లేదు, జీవం ఆడు దొరకడు, మనం చెయ్యము అలా కథ. నాకు నాతో అయితే లేదు. అసలు కంటెంట్ చేద్దామా అద్దా చెప్పు అక్క. ఆడు దొరకడు, ఇవ్వాలి ఇక దొరుకుతాడు అక్క. లాస్ట్ ఒక కాడ చూద్దాం అక్క. ఏ పొద్దు నుంచి గట్ల చెప్తారు. లాస్ట్ ఒక కాడ చూద్దాం అక్క. దొరకపోతే అని పొట్టు పొట్టు అన్నారు. ఇంకో ఏడుంటాడు ఇక కట్ట. ఆడు కనుక మాకు దొరకాలి కానీ లాస్ట్ ట్రై ఒక్కసారి. ఇగో వా అక్క ఉన్నాడు రాజుగా. వచ్చింది ఇక మీరు. ఇక నేను జర్నలిస్ట్ అయినట్టుగా సినిమాలకు పోయి హీరో యాక్షన్ చేసినట్టు. నాకేం అవుడు కాదక్క. ఫస్ట్ మీరు జాగా కాల్ చేసి వెళ్ళిపోయి, నాకు ఫోన్ వస్తుంది. అది దయమే బట్టి ఉంటాడు, లేకపోతే గీడు కదా కూడా. అరే పిచ్చి పట్టుడు కాదక్క, మన మూర్తి సార్ జర్నలిస్ట్ ఈ సినిమాలకు పోలేదా? గట్ నేనేం పోతా. నవ్వు నవ్వు నవ్వు, ఇప్పుడే నవ్వుతావు, తర్వాత నన్ను చూసి ఏడవావా నువ్వు? అబ్బో సాల్తి
ఎడతావక్క నీకు దండవరా బాబు, అసలు ముచ్చటేందో చెప్పురా, ఇల్లు ఇల్లేంది ఎందుకు? ముచ్చట ఏం లేదక్క. మన జర్నలిస్ట్ మూర్తి సార్ ఉన్నాడా, అవు. ప్లేబ్యాక్ అనే సినిమాలో విలన్గా క్యారెక్టర్ చేసిండు అక్క. జర్నలిస్ట్ అయి సినిమాలో ఆహా. అయితే 1993 నుంచి 2019కి ఒక ఫోన్ వస్తుంది అక్క. అంటే గతం నుంచి వర్తమానంకి ఒక ఫోన్ వస్తుంది. ఈ సినిమాలో గదే ట్విస్ట్. దానికి నీకే సంబంధం రా? నేను చెప్తే మీరు నమ్మతలేరు కదా. ఇప్పుడు మూర్తి సార్కే ఫోన్ చేసి మాట్లాడిస్తావు. సారీ చెప్తానా నమ్ముతావు? చేస్తానక్క, సార్కే చేస్తాను. ఇంకా అవుతుందా? హలో సార్ నమస్కారం సార్. నమస్కారం సార్ నేను శ్రవణ్ కుమార్ సార్, దేకొండ విలేజ్ టీవీ. ఓ శ్రవణ్, విలేజ్ టీవీ నేను చూస్తుంటా. తీరొక్క ముచ్చట ప్రోగ్రాం బాగా చేస్తారు మీరు. బాగున్నారా సార్? నేను బాగున్నానయ్యా. బాగున్నావా? బాగున్నా సార్. అదే సార్ మన సినిమా కోసం, ప్లేబ్యాక్ సినిమా కోసం ఇక మా అక్కలకు చెప్తే నమ్ముతలేరు సార్. ఓహ్ అదా, యా నేను చెప్తా, ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి. చెప్పండి సార్, ఇంటరాట. ఓకే సార్, లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్, చెప్పండి సార్. అవునమ్మా, నేను చేస్తున్నా. అది ప్లేబ్యాక్ మూవీ, సైన్స్ ఫిక్షన్ మూవీ. అది క్రాస్ టైమ్ కనెక్షన్ అన్నమాట. అంటే 1996లో నాకు అమ్మాయి ఫోన్ చేస్తే 2019లో ఉన్నటువంటి అబ్బాయికి కాల్ వస్తుంది. అంటే టెలిఫోనే టైం మిషన్గా మారుతుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్గా దర్శకులు సుకుమార్ గారి క్లోజ్ ఫ్రెండ్ హరిప్రసాద్ జక్క అని, ఆయన డైరెక్షన్ ఈ మూవీ. మీరు చేయాలండి అని అడిగితే నేను చేశాను, జర్నలిస్ట్ రోలు. అందులో హీరోగా హుషారు సినిమాలో హీరోగా చేసిన దినేష్ తేజ యాక్ట్ చేస్తున్నాడు. అండ్ మన చింతకింద మల్లేశం గారి కథ, మల్లేశం సినిమా వచ్చింది కదా, ఆ మల్లేశం సినిమాలో మన ప్రియదర్శితో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్ అనన్య నాగళ్ళ ఈ సినిమాలో హీరోయిన్. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. యా, March 5th రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి అందరూ. యా, థ్యాంక్ యూ శ్రవణ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, బాయ్. విన్నారు కదక్క, మూర్తి సార్ చెప్పింది. అక్క ఒక విషయం చెప్పాలా, తీరొక్క ముచ్చట్లో మన కంటెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది తెలుసా? అవునా? ఇంత కష్టపెట్టి కంటెంట్ అయిపోయిందంటారా? సుశీరావుల ఈ సినిమా ముచ్చట్నే తీరొక్క ముచ్చట్ల మేము ముందుంచిన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ ద్వారా ప్రసాదరావు పెద్దినేని ప్రొడ్యూసర్గా, హరిప్రసాద్ జక్క గారి డైరెక్షన్ లో హీరో హీరోయిన్స్ గా దినేష్ తేజ అండ్ అనన్య నాగల్ల నటించడం జరిగింది. గట్లనే TV5 మూర్తి సార్ ఈ సినిమాల విలన్ గా మెయిన్ రోల్ చేసిండు. త్వరలో ఈ సినిమా అన్ని టాకీస్లలో మీ ముందుకు వస్తుంది. అందరు తప్పకుండా చూడుర్రి. ఈ సినిమాను మనమందరము తప్పకుండా ఆదరించాలి. గట్లనే విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. యాది మరవకూడదు.